మాజీ పీసీసీ అధ్యక్షుడు మాజీ రాజ్యసభ సభ్యుడు వి హనుమంతరావుని ఖైరతాబాద్ జిల్లా కాంగ్రెస్ పార్టీ జనరల్ సెక్రటరీ తోలునూరి కృష్ణగౌడ్ మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా విహెచ్ ను శాలువాతో సన్మానించి గాలిపటాలు అందజేస్తూ సంక్రాంతి శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా విహెచ్ మాట్లాడుతూ ప్రజలందరూ కూడా సుఖ సంతోషాలతో సంక్రాంతి పండుగను జరుపుకోవాలని ఆకాంక్షించారు. చిన్నతనంలో తాను కూడా పతంగులు ఎగరవేసేవాడినని గుర్తు చేశారు. ప్రస్తుతం యువత సెల్ ఫోన్లకు అలవాటు పడి పాత ఆచారాలు, సంస్కృతి సాంప్రదాయాలను మర్చిపోతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. తమిళనాడు, ఆంధ్రలో పొంగల్ అంటారు, కానీ ఏది హర్యానా, పంజాబ్ లో వాళ్ళు కూడా ఈ పండుగ ఎందుకు చేస్తారంటే పంట వండించుకొని పంట ఇంటికి వచ్చినాక ఏది కోడన్లను కొడుకులను పిలుచుకొని పెద్ద పండుగ అంటే వ్యవసాయం చేసిన తర్వాత వచ్చిన ఏదైతే పంట వండించుకున్నాక మంచి పంట వండింది అని 10 మందిని పిలుచుకొని భోజనాలు పెడతారు. ఇది ఆనవాయితీ. అదేవిధంగా మన యావత్ భారతదేశంలో పతంగుల పండుగ, దీంతో పాటు పతంగులు కూడా ఎగిరేస్తారు, ప్రతి ఒక్కరిని పిలిచి భోజనాన్ని పెడతారు. ఈ విధంగా సాంప్రదాయం తప్పనిసరిగా ఈ సాంప్రదాయం ఫ్యూచర్ లో కూడా కొనసాగాలని, చిన్నగా ఉన్నప్పుడు నేను కూడా పతంగులు ఇప్పుడు కూడా కొత్త పిల్లలకు ఆ అలవాటు లేదు, ఇంకా ఎక్కువ పెంచాలి దీన్ని. ఇవాళ రేపు అందరికి సెల్ ఫోన్లు వచ్చినాయి కాబట్టి సెల్ ఫోన్లనే ఎక్కువ కాన్సన్ట్రేట్ చేస్తున్నారు. మన పాత ఆచారాన్ని ఎవరు మరవద్దని చెప్తూ సంక్రాంతి శుభాకాంక్షలు ప్రతి ఒక్కరు సోదరి సోదరిమణులకు. వాళ్ళకు పండుగ బాగా జరుపుకోవాలని పండుగ సందర్భంగా అందరికీ హృదయపూర్వక ధన్యవాదాలు. మంచి పండుగ చేసుకొని మంచి వాతావరణాన్ని సృష్టించు కుటుంబ సభ్యులను, తల్లిదండ్రులను, అక్క చెల్లి